నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ద్వాదశ రాశుల ఫలితాలు అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే నేటి పంచాంగ వివరాలు, నేడు ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించాల్సిన పరిహారాలేంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, అలాగే నేటి వైశిష్ట్యం ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళా జ్యోతిష్య, వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మసరాణి గారు. వారితో మాట్లాడదాం, నేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్కారం. నేటి పంచాంగం అమ్మ, ముందుగా నేటి పంచాంగ వివరాలు తెలియచేయండి. తప్పకుండా. నేటి పంచాంగం 18/9/2024 శ్రీ క్రోధీనామ సంవత్సర దక్షిణాయనం, భాద్రపద మాసం, శుక్లపక్షం, బుధవారం. సూర్యోదయం ఉదయం 6:05కి, సూర్యాస్తమయం సాయంత్రం 6:16, తిథి పౌర్ణమి ఉదయం 8:04 వరకు, నక్షత్రం పూర్వభాద్ర మధ్యాహ్నం 11 గంటల వరకు, యోగాలు గండ రాత్రి 11:29 వరకు, కరణం భవ ఉదయం 8:04 వరకు, బాలవ సాయంత్రం 6:11 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:10 నుంచి 1:41 వరకు, గుళిక కాలం ఉదయం 10:39 నుంచి 12:10 వరకు, యమగండం ఉదయం 7:36 నుంచి 9:07 వరకు, అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:46 నుండి 12:34 వరకు, అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 3:51 నుంచి 5:15 వరకు, వర్జ్యం రాత్రి 7:26 నుండి 8:50 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. ముందుగా మేషరాశి వారి ఫలితాలు తెలియచేయండి. మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుందాము. అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం. వీరికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో శ్రమ అధికంగా ఉన్నప్పటికీ శారీరక బడలిక, అనారోగ్య భావనలు ఇవన్నీ ఉన్నా కూడా పట్టుదలగా శ్రమించి ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేయడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తారు. ఆ విషయంలో అందరి యొక్క సహకారం వీళ్ళకి లభిస్తుంది. అయితే ఇతరులతో అంటే బంధుమిత్రులతో ఏ రకంగానూ ఇబ్బందులు రాకుండా, అది ఖర్చుల విషయం కావచ్చు, వాళ్ళతో చర్చల విషయంలో కానీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యరీత్యా ఎక్కువ శ్రద్ధ, అంటే సమయానికి ఆహార స్వీకరణ అవి మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే తెలియని ఆత్మస్థైర్యం అనేది చాలా పెరగడం అనేది ఈ రోజున వేళల్లో మనం చూస్తాం. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, అలాగే మృగశిర 1, 2 పాదాలు. వీళ్ళకి ఈ రోజున ప్రయత్న కార్యక్రమాలన్నీ చాలా సునాయాసంగా జరిగిపోవడం, చాలా ఆసక్తికరంగా ఇష్టమైన వ్యక్తులతో కలిపి పాల్గొని వాళ్ళతో ప్రతి విషయంలోనూ మంచిగా చర్చలు చేయడం, చిన్ననాటి మిత్రుల్ని కలవడం, అంతేకాకుండా మంచి వ్యక్తుల సహకారంతో ఆశించిన పనులన్నీ చక్కగా ఆకస్మికంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే సంతానానికి సంబంధించిన విషయాల్లో కూడా వారికి ఆకస్మికమైన అభివృద్ధి, ముఖ్యమైన విషయాలలో వీళ్ళ సలహాలు అడగడానికి వాళ్ళు రావడం, మంచి చర్చలు జరగడానికి అవకాశం ఉంది. మిథున రాశి. మిథున రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాం. మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు మనకి మృగశిర 3, 4, అలాగే దాంతోపాటుగా ఆరుద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3 పాదాలు. వీళ్ళకి ఈ రోజున వృత్తిపరంగా చాలా లాభదాయకంగా ఉంటుంది. కష్టపడి చేసిన పనులకి మంచి ఫలితాలు రావడం, వృత్తిపరంగా గౌరవం, నూతన బాధ్యతలు, అంతేకాకుండా గృహ వాతావరణం కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం, గృహంలో వ్యక్తుల సహకారం బాగుండడం, ఎటు చూసినా వీళ్ళ బాధ్యతల పరంగా వీళ్ళు ముందుకు పెడుతున్న విషయాలలో ప్రతి విషయం కూడా చాలా వరకు వీళ్ళకి అనుకూలంగా ఉండి పనులు నెరవేరడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాం. కర్కాటక రాశిలోకి మనం పునర్వసు 4 పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. వీళ్ళకి ఈ రోజున దైవ బలం అనేది ఒకటి ఉంటుంది. దైవానికి సంబంధించిన కార్యక్రమాలు చేయడం మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.
అలాగే ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేసేవారికి అనుకూలమైన సమయంగా చెప్పొచ్చు. విద్యార్థులకు ఉన్నతమైన ఫలితాలు రావడం అనేది, అంతేకాకుండా దైవికంగా ముఖ్యమైన వ్యక్తుల కలయిక అనేది ఆకస్మికంగా మంచి వ్యక్తులు, వారి యొక్క సహకారం, వారి యొక్క ఆశీస్సులు లభించడం ఇలాంటివన్నీ జరుగుతాయి. పరాక్రమం అనేది పెరుగుతుంది. చాలా చక్కగా మంచి లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ దిశగా ప్రయత్నం చేసుకుంటూ వెళ్తారు. అయినప్పటికీ చాలా వరకు మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ ఇంకా మంచి ఫలితాల కొరకు వీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వీలైనంత వరకు శ్రీరామ జయరామ జయ జయ రామ రామ పఠించడం చాలా మేలు. సింహరాశి. మరి సింహరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? సింహరాశి వాళ్ళ నక్షత్రాలు కనుక మనం తీసుకున్నట్లయితే మఖ, పుబ్బ, ఉత్తర ఒక పాదం. సింహరాశి వాళ్ళకి ఈ రోజున ఆరోగ్య విషయాల్లో కానీ, ప్రయాణాలకు సంబంధించిన విషయాలు కానీ, ముఖ్యమైన కార్యక్రమాలు దేనికి సంబంధించైనా కొంత వాయిదాలకు అవకాశం ఉంది. అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ ఒకటి అవసరమవుతున్న విషయాన్ని గమనించుకోవాలి. ఆకస్మికమైన ఖర్చులు అంటే మీరు ఊహించని విధంగా ఖర్చులు కానీ, లేకపోతే ఇతరులతో ఏదన్నా అవమానాలు అంటే మీరు మాట్లాడిన దాన్ని ఇతరులు ఇంకొక రకంగా అపార్థం చేసుకునే అవకాశాలు లాంటి వాటికి అవకాశం ఉంది. కనుక వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ, ఖర్చుల విషయం కానీ ఆచితూచి వ్యవహరించుకుంటూ ముందుకు వెడితే ఇబ్బందుల్ని సునాయాసంగా అధిగమిస్తారు. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలు ఉత్తర 3, 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, అలాగే చిత్త 1, 2 పాదాలు. ఈ కన్యా రాశి వారికి ఈ రోజున సంఘంలో గుర్తింపు, గౌరవం, వ్యక్తుల సహకారం, నూతన పరిచయాలు, ఆ పరిచయాలతో వీళ్ళు అంటే ముఖ్యంగా కళారంగంలో ఉండేవాళ్ళకి కానీ, లేకపోతే టెలివిజన్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు వీళ్ళందరికీ కూడా మంచి గుర్తింపు, గౌరవం, అవార్డులు, దాంతోపాటుగా ఇంతకాలం పడిన శ్రమకి తగిన ఫలం రావడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. నూతన వ్యక్తుల పరిచయాలు, దూర ప్రదేశాల్లో ఉండేవాళ్ళు కానీ, లేకపోతే ఇలాంటి రంగాలకు సంబంధించిన వ్యక్తులతో కానీ పరిచయాలు ఉండడం, అవి ముందు వీళ్ళకి ఉపయుక్తంగా ఉంటూ ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా ఆత్మస్థైర్యం అనేది వీళ్ళకి పెరుగుతూ ఉంటుంది. అంటే కొన్నిసార్లు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు కనబడుతున్నా లోపల ఏదో తెలియని పిరికితనం అనేది కొంత వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటన్నిటిని అధిగమించడానికి మానసిక స్థిరత్వాన్ని ఏర్పరచుకోవాలి. తులారాశి. అమ్మ, మరి తులారాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాం. తులారాశిలోకి వచ్చే నక్షత్రాల్లో చిత్త 3, 4, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. ఇవన్నీ కూడా తులారాశిలోకి వస్తాయి. తులారాశి వారికి ఈ రోజున శత్రువుల మీద విజయం లభిస్తుంది. ఏదన్నా ఆరోగ్యపరమైన విషయాల్లో వాటన్నిటిని అనారోగ్యాలను అధిగమిస్తూ కొంతవరకు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంతకుముందు తీసుకున్న రుణములు ఏదన్నా ఉంటే వాటిని పూర్తి చేయడం కానీ, నూతన రుణాలకి ప్రయత్నం చేయడం కానీ జరుగుతుంది. అయితే వీరి యొక్క వ్యక్తిగత ఆరోగ్యం కోసం కూడా వీళ్ళు ఎక్కువ దృష్టి సారించడం, ఆ విషయంలో వైద్యుల్ని సంప్రదించుకోవడానికి అవకాశాలు. అయితే నూతన పెట్టుబడుల కోసం ఎక్కువ ఆలోచనలతో ఎక్కువ ఖర్చులు చేయడం, అంటే పెట్టుబడి కొరకు అది వ్యాపార విస్తరణ కావచ్చు, లేకపోతే వ్యక్తిగతమైన అంశాలకు సంబంధించి కానీ వాటికి సంబంధించిన విషయాలలో వీళ్ళు కొంత రుణములు చేసైనా సరే ఆ విషయానికి ఖర్చు పెట్టడానికి ఎక్కువ ప్రయత్నాలు చేయడం అనేది మనం ఇందులో గమనించవచ్చు. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాం. వృశ్చిక రాశిలోకి విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ రోజున ఆలోచనలు చాలా అనుకూలంగా ఉంటాయి. అంటే వచ్చిన ఆలోచన పదే రావడం ఒకటైతే, ఆ వచ్చిన ఆలోచనలు సక్రమంగా ఉపయోగించుకోవడానికి వీళ్ళు ఆత్మీయుల్ని సంప్రదించడం చాలా మంచిది. కొత్త వ్యక్తులతో పరిచయాలు అయ్యి వారు ఏదైనా వీళ్ళకి ప్రామిసులు చేసినా తొందరపడి నమ్మకుండా మీ యొక్క సొంత నిర్ణయంతో ఆలోచించి అప్పుడు నిర్ణయం తీసుకోవడం అనేది చాలా అవసరం అవుతుంది. సంతానానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు, పెట్టుబడుల మీద ఎక్కువ ఆలోచనలు చేస్తారు. కాబట్టి ఇలాంటి విషయాలు చేసేటప్పుడు దాంతోపాటుగా తండ్రి యొక్క సహకారం కానీ, పెద్దల సహకారం కానీ కోరుకుంటారు. అవి ఆశించిన రీతిలో అందినప్పటికీ మీ యొక్క వ్యక్తిగతంగా మీ ఆలోచనలు అనేవి వాటిని అధిగమిస్తూ మీరు ఎటు నిర్ణయం చేసుకోలేక కొంత గందరగోళంగా ఉండే పరిస్థితి కూడా ఒకటి కనబడుతుంది. కాబట్టి వీటిని అధిగమించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు?
ధనస్సు రాశి. ధనస్సు రాశికి సంబంధించిన నక్షత్రాలు తీసుకుందాము. ధనస్సు రాశిలోకి మనకి ఈ యొక్క మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ ఒకటో పాదం వస్తుంది. ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలు అంటే దేనికి సంబంధించినవి అంటే గృహంలో కానీ, వాహనానికి సంబంధించిన విషయాల్లో కానీ, ఏదైనా రిపేర్లు లాంటివి, లేకపోతే వాటి కన్స్ట్రక్షన్ కోసం ఆలోచించడం, వాటి విషయంలో మీరు ఏదైనా లోన్లు తీసుకుందామని ప్రయత్నం చేసినా మీకు ఎదురవుతున్న వ్యక్తుల విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి. అంటే ఎవరన్నా మీకు లోన్ ఇచ్చే వ్యక్తులతో మీకు ఉండే సంబంధ బాంధవ్యాల విషయంలో బాగా ఆచితూచి అడుగు, అంటే కొత్త వ్యక్తుల్ని నమ్మే విషయంలో జాగ్రత్తలు ఒకటి తీసుకోవాలి. అంతేకాకుండా దాంతోపాటుగా ఇంకా ఏంటంటే విద్యార్థులకు విద్యాపరమైన అంశాల మీద శ్రద్ధను పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా వృత్తిలో కూడా ఇతరుల సహకారం అనేది లభించినా ఉన్నత వ్యక్తుల సహకారం, ఉన్నత అధికారుల సహకారం లభిస్తుంది. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగే విధంగా మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. మకర రాశి. మరి మకర రాశి వరకు ఎలా ఉంది ఈరోజు? మకర రాశికి సంబంధించిన నక్షత్రాలని మనం ఇందులోకి తీసుకోవాలి. దీంట్లో మనకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, ఓకే. అలాగే ఉత్తరాషాఢ శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. వీళ్ళందరూ కూడా మనకి మకర రాశిలోకి వస్తారు. ఈ మకర రాశి వాళ్ళకి చాలా ధైర్యంగా, తర్వాత చేసే పనుల మీద నైపుణ్యాలు పెరుగుతాయి. సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఇష్టమైన విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. అంటే ఏదైనా ఒక విషయాన్ని వీళ్ళకి కనుక అప్పచెప్తే దానిలో వాళ్ళదైన శైలిలో వీళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించి సక్సెస్ఫుల్గా చేయడం అనమాట. అలాంటి వాటికి అవకాశం ఉంది. అలాగే ప్రయాణాలకి, అలాగే కావలసిన వ్యక్తులు అంటే ఎవరు యొక్క మిత్రులు కానీ, తోబుట్టులతో కానీ సమయాన్ని ఈ రోజున చక్కగా గడపడం అనేది, వారితో అంటే ఫోన్ ద్వారా కావచ్చు, పర్సనల్గా కావచ్చు, వాళ్ళతో ఎక్కువ సమయాన్ని గడపడం, వాళ్ళ సలహాలు స్వీకరించడం, వాళ్ళకి వీళ్ళు సలహాలు ఇవ్వడం, అలా మంచి వాతావరణాన్ని వీళ్ళు సృష్టించుకోవడానికి అవకాశం ఉంది. కుంభరాశి. కుంభరాశి వరకు ఎలా ఉంది? కుంభరాశికి సంబంధించిన నక్షత్రాలను మనం ముందుగా తీసుకుంటే శతభిషం, ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 3 పాదాలు, మొదటి 3 పాదాలు, ఇవన్నీ కుంభరాశిలోకి వస్తాయి. వీళ్ళు మాట్లాడేటప్పుడు వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడాలి. ఆర్థిక అంశాలలో కానీ, వాగ్దానాలకు సంబంధించిన విషయాల్లో కానీ, అంతేకాకుండా రావాల్సిన ధనానికి సంబంధించిన విషయాల్లో కానీ, కుటుంబపరమైన విషయాల్లో కానీ, ఏదైనా సరే వీళ్ళకి నిత్యం జరిగే అతి ముఖ్యమైన విషయాల్లో వీళ్ళంత జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఏమవుతుందంటే మీరు అనుకునేది ఒకటి, అవతల వాళ్ళు దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకోవడం, లేకపోతే రావాల్సిన ఆదాయంలో ఆకస్మికంగా అవి అవాంతరాలు ఎదురవడం, దానివల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండడం ఒకటి. అలాగే ప్రభుత్వ ఉన్నతాధికారులతో సంబంధించిన విషయాల్లో కూడా ఏదైనా పనులు ఉంటే వాటి విషయంలో నిదానంగా వ్యవహరించి కంప్లీట్ చేసుకోవాలి. లేకపోతే అనవసరమైన వాగ్వాదాల్లో లోను కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీనరాశి. చివరి రాశి అనేటువంటి మీనరాశి వరకు ఎలా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళ విషయం తీసుకుంటే దీంట్లో మనకి పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, ఇవన్నీ కూడా మీనరాశిలోకి వస్తాయి. వీళ్ళకి ఈ రోజున మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. కొత్త ఆలోచనలు చేస్తారు, ఆశించిన ఫలితాలు పొందుతారు. మీ మనసు ప్రశాంతతతో పాటు ఇష్టమైన వ్యక్తులతో ఈరోజు సమయాన్ని గడపడం అనేది, సంతాన అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడం, పెట్టుబడుల కోసం ఎక్కువ ఆలోచనలు చేయడం, అలాగే భాగస్వామితో కలిపి కొత్త నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా ఈ రోజుని మనం భావించవచ్చు. మరి ద్వాదశ రాశిలో వారందరూ కూడా సులభంగా చేసుకోగలిగే పరిహారం ఉంటే తెలియచేయండి. సహజంగా ఎవరైనా వారి ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడంతో రోజును మొదలు పెడతారు. ఆ ఇష్టదైవానికి సంబంధించిన శ్లోకాలనే ఇష్టంగా వినేవాళ్ళు కూడా ఉంటారు. అది మాత్రమే కాకుండా వీలైతే అందరికీ అవకాశం ఉన్నట్లయితే ఇవాళ మనం విష్ణుమూర్తికి సంబంధించి కానీ, వినాయకుడికి సంబంధించి కానీ శ్లోకాలు వినడం, లేకపోతే విష్ణు సహస్రనామాలు లాంటివి వినడం అనేది, చేయగలిగిన వాళ్ళు విష్ణు సహస్రనామాలు చేసుకోవడం, ఇవన్నీ కూడా మంచి ఫలితాలను ఇచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఆ రకంగా చేయొచ్చు. అలాగే ఎవరన్నా ఇది అందరికి కలిపి సామూహికంగా చెప్తున్న ఇది కాబట్టి రిజల్ట్స్ మీ వ్యక్తిగత జాతకాలతో కలిపి ఇవి చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా కేవలం దీని మీదే మనం ఆధారపడి, అంటే వ్యక్తిగత జాతకం లేకుండా దీని మీద సామూహికంగా అనుకోకుండా మాకే వర్తించింది అని అనుకోకుండా మీ జాతకాలు, మీకు నడిచే దశలు, దాంట్లో ఎదురవుతున్న ఇబ్బందులు ఏదైనా ఉంటే వాటితో కలిపి చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మీకు చాలా వరకు పరిహారాలైన ఏదైనా చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి దీన్ని కలిపి చూసుకుంటూ వెళ్ళడం అనేది ఉత్తమమైన మార్గం. ఇది అందరికీ కలిపి చెప్తున్నది కాబట్టి. నేటి వైశిష్ట్యం. మరి ఇవాల్టి రోజున విశిష్టత ఏముందో ప్రేక్షకులకు తెలియచేయండి.
ఇప్పుడు మనం తీసుకుంటే ఇది భాద్రపద మాసం కృష్ణపక్షం పాడ్యమి, ఇక్కడి నుంచి మనకి అమావాస్య దాకా పితృపక్షాలు అంటారు. ఈ పితృపక్షాలు అన్న మాట అందరికీ రోజున చాలామందికి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళు కూడా ఉంటారు. దీనికి ఉన్న విశిష్టత ఏంటి అంటే దేవతలందరికీ కూడా మనకి ఈ పౌర్ణమి దాకా ముందంతా కూడా దేవుళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు ఎలాగైతే ముఖ్యమో ఈ 15 రోజులు పితృదేవతలకి సంబంధించిన కార్యక్రమాలకి విశేషత. ఈ 15 రోజుల్లో కూడా ప్రతి తిథికి ఇది అంటే ఏంటి అంటే పితృదేవతలు అంటే మన యొక్క పూర్వీకులు, మన యొక్క పెద్దలు, మన తాలూకు వ్యక్తులకి ఈ 15 రోజుల్లో వాళ్ళది అయిపోయిన రోజు ఏదన్నా అంటే మనం మిస్ అయిపోయి ఉంటాం కదా మన యొక్క పూర్వీకుల్లో, అది తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు, బామ్మలు, వీళ్ళందరినీ కూడా ఉంటారు. అంటే తల్లిదండ్రులు ఎవరినైతే మనం మిస్ అయ్యామో వాళ్ళకి సంబంధించిన రోజులుగా దీన్ని చెప్తారు. సాధారణంగా ఏం చేస్తారంటే ఇలాంటి కార్యక్రమాల్లో జనరల్గా ఆబ్దికము అన్న మాట కనుక వస్తే ఒక వ్యక్తికి సాధారణంగా తండ్రి తాలూకు తండ్రి, ఆయన తండ్రి సంబంధించి, అలాగే తల్లి అత్తగారు, ఆమె అత్తగారు, వీళ్ళకి సంబంధించి అంటే ఇలాంటి ఇంతవరకు పెడతారు ఆబ్దికాల్లో. ఈ పితృపక్షాల్లో ఎలా ఉంటుంది అంటే అందరినీ కూడా మనం గుర్తు చేసుకునే విధంగా ఇందులోకి వస్తుంది. మామూలుగా చూసినట్లయితే అసలు ఈ పితృపక్షాలు అన్న మాటకి ముందు ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఎవరన్నా సరే వాళ్ళ కుటుంబంలో ఇప్పుడు సాధారణంగా అందరూ పూజలు చేస్తూ ఉంటారు. జనరల్గా పూజ చేసుకున్నప్పుడు మనం చేసే పూజల వల్ల భగవంతుడు మనకంటే ఇంకా ఎక్కువగా బాగా చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మనకి వ్యతిరేక వ్యక్తులు అయినప్పటికీ కూడా వాళ్ళని అంగీకరిస్తారు. అంటే భగవంతుడికి మనం ఎన్ని పూజలు చేసుకున్నా మనకంటే కూడా ఎక్కువ జపతపాదులు చేసిన వ్యక్తులు ఎవరన్నా ఉండి వాళ్ళు గనక ఉంటే అంటే భగవంతుడిని సేవిస్తే వాళ్ళ వైపు వాళ్ళు మనకి అపకారం చేస్తున్నట్టు వాళ్ళు మనకి వ్యతిరేకులైనా భగవంతుడు అంగీకరిస్తాడు అన్నట్టుగా. కానీ ఇక్కడికి వచ్చేప్పటికి పితృదేవతల విషయంలో ఏంటంటే మనం వాళ్ళ ఆరాధకులం కాబట్టి వాళ్ళ యొక్క ఆశీస్సులు అనేవి ఎప్పుడూ కూడా మన మీద ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఈ రకమైన కార్యక్రమాలు చేయడంలో అంటే ఇప్పుడు భగవంతుడి కన్నా కూడా దేవతల కన్నా మనకి ఎదురవుతున్న దేవతల కన్నా పితృదేవతలు ఎందుకు ఎక్కువ అంటే మనం వీళ్ళని ఆరాధిస్తాం. వీళ్ళ యొక్క కటాక్షం అనేది మన కుటుంబం మీద ఉన్నప్పుడు మాత్రమే మనకి అన్ని విధాల ఎదుగుదల అనేది ఉంటుంది అన్నట్టుగా మనకి చెప్తూ ఉంటారు. అంటే మనం ఉదయం సమయంలో లేచి 15 రోజుల్లో మన యొక్క ఇంటి యొక్క ప్రధాన ద్వారంలో మన ఇంటి వైపు మనం నిలబడి అక్కడ బయటకి చూస్తూ భగవంతుడికి నమస్కరించినట్టుగా పితృదేవతలకు నమస్కరిస్తూ నాకు శక్త్యానుసారం నేను చేయగలిగితే చేయగలను, నా పరిస్థితి ఇది అని కనుక చేస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఇది ఉంటుంది. అలాగే కన్యారాశిలోకి రవి ప్రవేశించినప్పుడు ముఖ్యంగా అంతేకాకుండా ఈ యొక్క పితృదేవతలు వాయు రూపంలో వచ్చి వాళ్ళ పుత్రపౌత్రాదులు అందరినీ కూడా వాళ్ళు ఆశీర్వదిస్తారు అని ఒకటి, అలాగే వాళ్ళు వచ్చి ఈ వాయు రూపంలో మన ఆహారాన్ని స్వీకరిస్తారని రకరకాలుగా అంటారు. అలాగే ఈ మఖా నక్షత్రం అనేది పితృదేవతలకు సంబంధించింది కనుక వారికి సంబంధించిన కార్యక్రమాలు ఏదన్నా చేయడానికి కూడా చాలా విశేషమైన దానిగా చెప్తారు. అలాగే ఈ పితృదేవతలకు సంబంధించిన విషయంలో ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఈ పితృదేవతల్లో కారుణ్య పితృదేవతలు అని చెప్పి ప్రత్యేకంగా ఈ 15 రోజుల్లో ఎందుకు చెప్తారు అంటే ఆ కారుణ్య పితృదేవతల్లోకి ఎవరెవరు వస్తారు? ఆ వ్యక్తి అన్న, జీవిత భాగస్వామి, తర్వాత అంటే పెద్దనాన్న, చిన్నాన్న, అత్తయ్యలు, లేకపోతే వారి భర్తలు, లేకపోతే పెద్దమ్మ, చిన్నమ్మ, లేకపోతే అలాగే మనకి అత్తమామలు, వాళ్ళతో పాటుగా ఇంకా వాళ్ళ బావమరుదులు, వీళ్ళందరూ కూడా గురువులు, వీళ్ళందరూ ఎవరినైతే మిస్ అయ్యారో వాళ్ళ లైఫ్లో అంటే వాళ్ళు లేరో వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు వాళ్ళని తలుచుకుని తిథుల్లో చేయడం అనేది ఈ కారుణ్య పితృదేవతగా ఇది చెప్తారు. అయితే ఇది ఎందుకు ఇలాగా అన్న విషయాన్ని చూసినట్లయితే వారి యొక్క ఆశీస్సులు అనేవి చాలా 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 ముఖ్యం వ్యక్తి జీవితంలో ఎదుగుదలకి. అసలు పితృదోషాలు, పితృశాపాలని మాట మనం జనరల్గా వింటూ ఉంటాం. అంటే ఏంటి అంటే వాళ్ళు అంటే మన పెద్దలు కానీ మన తల్లిదండ్రులు కానీ లేకపోతే ఇంతకుముందు ఎవరినన్నా వాడిని ఇంతకుముందు ఇబ్బంది పెట్టినా, వృద్ధుల్ని బాధ పెట్టినా, లేకపోతే తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టినా అది మన యొక్క పెద్దలు చేసినది తర్వాత పిల్లలకి వచ్చినట్టుగా ఆ ఇబ్బందులు మన దాకా వచ్చిన దానివల్ల ఎదుగుదల అనే దాంట్లో కొంత తేడాలు వస్తాయి. ఎదుగుదల అనే దాంట్లో తేడాలు అంటే ఏంటి? వ్యక్తి ఆశించిన స్థాయిలో అభివృద్ధి అనేది ఆటంకం అనేది ఏర్పడడం, దానివల్ల నిరంతరం ఏదైనా ఒక అనారోగ్యంలాగా బాధపడడం, ఎదుగుదామనుకున్న ఏదో రకమైన ఆటంకం, అది సంతాన విషయంలో కావచ్చు, సంతానానికి సంబంధించి కావచ్చు, వారి విద్య కావచ్చు, దేనికి సంబంధించిన విషయాల్లోనన్నా ఆకస్మికమైన ఆటంకాలు, ఆశించిన స్థాయిలో ఎదుగుదల లేకపోవడం, ఇవన్నీ కూడా ఏర్పడుతున్నాయి అనుకుంటే దానికి సంబంధించిన పరంగా పితృదేవతల్ని సంతృప్తిపరిచే విధంగా ఈ రకమైన కార్యక్రమాలు ఏమిటవి? ఈ యొక్క 15 రోజుల్లో
ఆ యొక్క పితృదేవతలకు సంబంధించిన తిథుల్లో వీలైతే ఒకవేళ ఆ తిథి మిస్ అయినా కనీసం అమావాస్య లాస్ట్ రోజునైనా సరే వాళ్ళని తలుచుకొని పేరున ఈ రోజున కనుక వాళ్ళకి ఏదన్నా మనం శ్రాద్ధ కర్మలు లాంటివి ఇలాంటివన్నీ నిర్వహించటం వల్ల తప్పనిసరిగా వాడు సంతృప్తి చెంది. ఎందుకంటే పితృదేవతల రుణం తీర్చుకోవడం అనేది అంత నార్మల్ విషయం కాదు, అది తీర్చలేని రుణం. ఎప్పుడూ కూడా ఒక తల్లిదండ్రులు సంతానాన్ని కనడానికి ఎంత వాళ్ళు ఆరాటపడతారో అలాగే వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు చేయడానికి కూడా పిల్లలు ఎంత చేసినా తక్కువే అది. కాబట్టి దాని మీద మనసు పెట్టి ఆ రకమైన కార్యక్రమాలు చేయడం మీద అంటే శ్రద్ధతో, ఆసక్తితో, గౌరవంతో ఈ రకమైన ఆ యొక్క పితృగణ కర్మలన్నీ కూడా సిస్టమేటిక్గా కనుక చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వారి యొక్క ఆశీస్సులు అనేవి ఆ కుటుంబం మీద ఉంటాయి అంటారు. ఉండడం బట్టి ఏమవుతుంది, వారి సంతానం, ఆ జనరేషన్, నెక్స్ట్ అవన్నీ కూడా అభివృద్ధి చెందుతూ ముందుకు పెడతాయి. అంటే సంతానం యొక్క విద్య, వారి యొక్క ఆరోగ్యం, వారి యొక్క ఆయుష్, వారి యొక్క అభివృద్ధి అన్ని విషయాల్లో కూడా అది ముందుకు వెడుతుంది అన్న కాన్సెప్ట్ వల్ల ఒకటి ఇది చేస్తారు. అంటే సాధారణంగా ఎవరన్నా వ్యక్తి ఇదైతే ఆ వ్యక్తికి సంబంధించిన తిథినాడు చేయడం అనేది ఆ కర్మ కార్యక్రమాలన్నీ అది ఒకటైనా ఈ పితృదేవతలకు సంబంధించిన ఈ 15 రోజుల్లో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి వారికి సంబంధించి వారిని తలుచుకొని వారికి ఈ రోజున వారికి సంబంధించిన తిథులలో కార్యక్రమాలను కనుక నిర్వర్తించినట్లయితే వారి యొక్క ఆశీస్సులు చాలా 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 అధికంగా ఉంటాయి. ఆ ఆశీస్సులు కనుక అధికంగా ఉన్నప్పుడు వ్యక్తికి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా తను తలపెట్టిన కార్యక్రమాల్లో అది తన వ్యక్తిగతమైన విషయాలు కావచ్చు, తన సంతానానికి సంబంధించిన విషయాలు కావచ్చు, అన్నిట్లోనూ చాలా చక్కగా ఆ వ్యక్తి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇవి చేస్తారు. సాధారణంగా మనం చూసుకున్నట్లయితే ఆ తిథుల్లో కానీ లేకపోతే అమావాస్య తిథుల్లో కానీ లేకపోతే ఈ యొక్క సంక్రమణ తేదీలు ఉంటాయి కదా, రవి సంక్రమణ సంక్రాంతుల్లో కానీ ఇలాంటి వాటన్నిటిలోనూ పితృ కార్యక్రమాలు లాంటివి చేయడం, స్వయంపాకాలు ఇవ్వడం లాంటివి చేస్తారు. అయినప్పటికీ ఈ మహాలయ పక్షం అనేది మాత్రం చాలా 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 విశేషమైంది. ఈ సమయంలో చిన్న అన్నదానం చేసిన, మామూలుగానే అన్నదానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది. ఇది ఇంకా ఇలాంటి సమయంలో కనుక మనం ఇలాంటివి చేసి ఇలాంటి కార్యక్రమాలని చేయడం బట్టి చాలా 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 అనంతమైన ఫలితం అనేది కూడా వ్యక్తికి లభిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఇది అందరూ కూడా చేయడం బట్టి ఏమవుతుందంటే అంటే అది ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఆ పరంగా ముందుకు వెళ్ళడం బట్టి ఏమవుతుందంటే పెద్దల యొక్క ఆశీస్సులు అనేవి చాలా చాలా విశేషమైనవి, అవి వెలకట్టలేనివి, చాలా ముఖ్యమైనవి. కాబట్టి కుటుంబంలో ఎదురవుతున్న ఇబ్బందులు, అనారోగ్యాలు, అలాగే అభివృద్ధి లేనితనంగా వ్యక్తులు ఉండడం అనేది, మానసిక ఘర్షణ మొదలైన వాటన్నిటికీ కారణాలు ఏంటన్నది విశ్లేషించుకొని దాని పరంగా పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమాలు ఈ 15 రోజుల్లో వారికి సంబంధించిన తిథిలో కానీ ఆ రోజున చేయలేకపోతే కనీసం అమావాస్య నాడు కానీ ఆ కార్యక్రమాలు కనుక నిర్వర్తించుకొని ముందుకు కనుక వెళ్ళినట్లయితే వారికి తప్పనిసరిగా అన్ని రకాలుగా అందుతాయి. కాబట్టి ఆశీస్సులు అది చాలా ముఖ్యమైన దానిగా మనం చెప్పుకుంటాం ఈ 15 రోజులని. అమ్మ, ఈనాటి శుభదినం కార్యక్రమం ద్వారా చక్కగా నేటి రాశి ఫలితాలు తెలియజేశారు. అలాగే వైశిష్ట్యంలో భాగంగా మహాలయ పక్షాల విశిష్టతని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.